హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ట్రెండింగ్లో ఉన్న హాట్ టాపిక్ గ్రేస్ మార్క్స్ 0.15. ఈ మాట అందరి మైండ్స్లో రన్ అవుతుంది. అందుకే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేయడానికి మీ అలీఖాన్ మీ ముందుకు వచ్చాడు. JNTUA వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు గ్రేస్ మార్క్స్ గురించి. ఇది ఫస్ట్ క్లారిఫై చేస్తున్నాం మీకు. కానీ JNTUA వాళ్ళు ఇస్తారు అని చాలామంది ఆశిస్తున్నారు. చాలా మంది అనుకుంటున్నారు గ్రేస్ మార్క్స్ వస్తాయని అనుకుంటున్నారు. ఈ విషయం కోసమే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను మీ ముందుకున్నాను. ఇప్పుడు JNTUA వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు, కానీ మనము JNTUK వాళ్ళ గ్రేస్ మార్క్స్ అఫీషియల్ నోటిఫికేషన్ని ఒక్కసారి పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయాలు ఏమో మీ ముందుకి వచ్చి చెప్తాను. నేను 22/2/2017 JNTU కాకినాడ వాళ్ళు అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ వదిలినారు. ఏమంటే గ్రేస్ మార్క్స్ గురించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ వదిలినారు. దీంట్లో క్లియర్ కట్గా ఏమని రాసుందంటే 2013 to 14 పాస్డ్ అవుట్ బ్యాచెస్ వాళ్ళ పేరెంట్స్ ప్లస్ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ ప్రెషర్ వల్ల మేము వాళ్ళకి 0.15 అనే మార్క్స్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము అని. దీని గురించి మన JNTU అనంతపూర్లో చాలా హాట్ టాపిక్గా స్టూడెంట్స్ మైండ్స్లో రన్ సెట్ అవుతుంది. నాకు కాల్స్ వచ్చాయి, చాలా వచ్చాయి. దీని గురించి మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికే నేను మీ ముందుకు వచ్చాను. దాంట్లో నోటిఫికేషన్లో ఇచ్చారు 180 క్రెడిట్స్ అవుట్ ఆఫ్ 180 క్రెడిట్స్ తెచ్చుకోవాలని. కానీ దాంట్లో ఒక త్రీ పాయింట్స్ అనేవి మెయిన్గా వాళ్ళు పర్టికులర్గా రాశారు. ఏమని, ఏ మినిమమ్ ఆఫ్ 0.15 adjustment marks shall be added to the latest performance of failed theory subjects and limited to the maximum of 2 failed subjects only. దీని అర్థం ఏమంటే, మనకు 0.15 మార్క్స్ అనేవి మనకు ఫెయిల్డ్ అయిన సబ్జెక్ట్స్కి అయితే సబ్జెక్ట్స్కి ఫెయిల్డ్ అయిన సబ్జెక్ట్స్కి యాడ్ చేస్తారు అని. మినిమంగా ఎన్ని సబ్జెక్ట్ అంటే ఒక్క సబ్జెక్ట్కి యాడ్ చేస్తారు, మ్యాక్సిమం అంటే 2 సబ్జెక్టులకి యాడ్ చేస్తారు. 2 సబ్జెక్టులకి ఈ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారని క్లియర్ కట్గా రాసింది. ఇంకో డౌట్ చాలామందికి, నేను అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యా, నాకు కూడా ఈ గ్రేస్ మార్క్స్ అని వర్తిస్తాయంటే వర్తించవు. ఇవి ఫెయిల్డ్ అయిన వాళ్ళకి. ఇంకో డౌట్, నాకు 4 సబ్జెక్టులు ఉన్నాయి, నాకు 20 మార్క్స్ వచ్చాయి, నేను 0.15 మార్క్స్ అనేవి యాడ్ చేయొచ్చు అంటే చేయలేరు. ఓన్లీ ఫర్ 2 సబ్జెక్ట్స్. మ్యాక్సిమం అంటే మనకు 2 సబ్జెక్ట్స్, మినిమంగా ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్డ్ అయిన సబ్జెక్ట్కి. ఇంకో డౌట్, నెక్స్ట్ డౌట్ ఏమంటే, నెక్స్ట్ వాళ్ళు మన డౌట్ క్లారిఫై అయ్యే ముందు నెక్స్ట్ వాళ్ళు రెండో పాయింట్ ఏం రాశారంటే, the required marks shall be adjusted from the external marks of passed subject of final year project seminar theory అని ఇచ్చారు క్లియర్గా. దానికి మీనింగ్ ఏమంటే, మనకు 0.15 అనే మార్క్స్ ఎక్కడి నుంచి తీసి మనకు అడ్జస్ట్ చేస్తారు అనేది. ఎక్కడి నుంచి తీసి అడ్జస్ట్ చేస్తారంటే, మనము 4-2 ఎగ్జామ్స్ ఇచ్చి ఉంటాం కదా, దాంట్లో నుంచి మన 4-2 ఎగ్జామ్స్ ఏవైతే మనము లాస్ట్ పాస్డ్ అవుట్ 4-2 ఎగ్జామ్స్ ఉంటాయో దాంట్లో నుంచి మన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో నుంచి అయినా, మన సెమినార్లో నుంచి అయినా, మన థియరీలో నుంచి అయినా, దీంట్లో నుంచి వాళ్ళు 0.15 మార్క్స్ అనేవి తీసుకొని మనకు యాడ్ చేస్తారు మన ఫెయిల్డ్ అయిన సబ్జెక్ట్కి. అవి ఇంకో విషయం ఏమంటే, ఇవి మనకు ఓన్లీ ఎక్స్టర్నల్ మార్క్స్లో నుంచే 0.15కి క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ ఏమంటే, మనకు చాలామందికి ఇంకో డౌట్, 0.15 అంటే ఎన్ని మార్క్స్ మ్యాక్సిమంగా యాడ్ చేస్తారు, 10 మార్క్సా అని. యాజ్ పర్ ద కాకినాడ వాళ్ళ గురించి నేను కనుక్కునింది ఏమంటే, మ్యాక్సిమంగా 8 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. మ్యాక్సిమంగా 8 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అలాగైతే మనం మ్యాక్సిమంగా 8 మార్క్స్ యాడ్ చేయాలంటే మనకు ఎక్స్టర్నల్లో 17 మార్క్స్ ఉండాలా, మినిమం మనకు ఇంటర్నల్లో 15 మార్క్స్ ఉంటేనే మనకు అప్పుడు గ్రేస్ మార్క్స్ అనేవి వర్తిస్తాయి. ఇది ఈ పాయింట్, ఫస్ట్ పాయింట్. అందరికీ ఒక డౌట్ ఉంది,
ఇక్కడ ఒక మనం చూసుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ JNTUK వాళ్ళది చూసుకుంటే ఒకటి మనకు అర్థమవుతుంది. మనము ఏ సబ్జెక్ట్ అంటే లేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫెయిల్డ్ థియరీ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు. లేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫెయిల్డ్ సబ్జెక్ట్ థియరీ అంటే మనము లేటెస్ట్గా రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ మనము మనము 4-1 ఎగ్జామ్ రాసి ఉంటాము. ఆ ఎగ్జామ్కి మనకు 17 మార్క్స్ వచ్చింటే ఈ గ్రేస్ మార్క్స్ అనేవి మనకు యాడ్ చేస్తారు. మనకు 8 మార్క్స్ అనేవి దీంట్లో యాడ్ చేస్తారని దీంట్లో రాసుంది. కానీ చాలామంది స్టూడెంట్స్కి ఏమని ఫీలింగ్లో ఉందంటే, మనము 4-1 అటెంప్ట్ చేసాం, నాకు 17 మార్క్స్ వచ్చాయి, కానీ నేను ఇప్పుడు మళ్ళీ 4-1కి అప్లై చేశాను. అవి నేను ఇప్పుడు అప్లై చేసిన 4-1 ఎగ్జామ్ రాయాలా రాయకూడదని. దీనికోసమే మీకోసం నేను నెక్స్ట్ దీనికోసం నేను సెర్చ్ చేస్తున్నాను. దీనికోసం ఖచ్చితంగా నేను తెలుసుకొని మీకోసము నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకుంటా. నెక్స్ట్ అప్డేట్ కోసం మీ ముందుకుంటా. నా తెలుగు అనేది కొంచెం వీక్ అయినా కూడా నాకు తెలిసిన విషయాలు మీకోసం నేను చెప్పాలని మీ ముందుకు వచ్చి నా చిన్ని ప్రయత్నం ఇది. మీకు ఈ వీడియో గనక, నా ఆడియో గనక, నా మాటలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇంకా అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.